హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వర్డ్ ఏంటంటే, మనము దేవుని గురించి తెలుసుకున్న ఒక మొదటి రోజు మనం చర్చికి వెళ్తాం కదా. నిజమైన దేవుడు యేసయ్య అని తెలుసుకొని మనం చర్చికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే ఉంటామో, అంటే పూర్ణ విశ్వాసంతో, పూర్ణ నమ్మకంతో, అసలు దేవుడు అంటే ఇంకా నేను తెలుసుకున్న ఇప్పటి నుండి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి తప్పులు చేయొద్దు, దేవుని ప్రేమ 10 మందికి ఎలా పంచాలి, నేను న్యాయంగా నీతిగా ఎలా బతకాలి అని మనం ఆలోచించి అడుగు వేస్తామో, అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో మనము ఎండింగ్ వరకు, అంటే మన జీవితం ఇంకా అయిపోతుంది అనే వరకు నమ్మకం ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ అట్లాగే అనుకొని వస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, కొన్ని పరిస్థితులు ఏదైనా మనకు అనుగుణంగా వస్తే ఓకే, కానీ మనకు తగినట్టుగా కాకుండా ఆ పరిస్థితుల వల్ల మనం మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి అవి. కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడి దానికోసం ప్రార్థించి, ఇంకా నేను ఆ విధంగా ఉండకూడదు, ఇంకా నాకు నమ్మకం పెరగాలి, ఇంకా విశ్వాసంతో ఉండాలి అని మనం ప్రార్థిస్తే దేవుడు మనకి ఇస్తాడు. అది ఆ నమ్మకం ఇస్తాడు, ఆ విశ్వాసం ఇస్తాడు. కాబట్టి మనం ఎలాగైతే ఉన్నామో స్టార్టింగ్ నుండి మన చివరి యాత్ర వరకు కూడా దేవుడి ముందు మనం అలాగే విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్ళాలి. ఇది ఎక్కడుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 పరిపూర్ణమైన ఆత్మతో, నమ్మకంతో మనము చివరి వరకు దేవుని యందు నమ్మకంతో జీవించి ముందుకు సాగిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.